బీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణలో కంట్రోనల్స్ లాగా ఉన్నది. తెలంగాణ గొంతుకగా ప్రశ్నిస్తుంది. తెలంగాణ ప్రజల కోసం పోరాడతాడు కేసీఆర్. కాబట్టి ఈ కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని తుదముట్టించాలి అని చెప్పి కుట్రపూరితమైన చర్య చేస్తూ ఉన్నారు. కానీ వీటికి భయపడేది లేదు. మేము ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకపూరితమైన చర్యల్ని, చట్టానికి వ్యతిరేకపూరితమైన చర్యల్ని డెఫినెట్గా అటు కోర్టుల్లో కావచ్చు, ఇటు ప్రజాక్షేత్రంలో కావచ్చు తప్పకుండా ఎండగడతాం. రాజకీయంగా ఎండగడతాం, అటు చట్టపరంగా కోర్టుల్లో కూడా పోరాడతాం. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కవిత నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్తో పాటు ప్రశాంత్ రెడ్డి చేరుకున్నారు. ఖచ్చితంగా ఈడీ అధికారులు చేస్తున్నటువంటి ఇది ఏదైతే వేధింపులు ఉన్నాయో అది సరైనటువంటి పద్ధతి కాదు. కేవలం ఇవాళ మహిళను చూడకుండా కావాలని పదే పదే ఇట్లాంటి వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఉద్యమ నాయకుడు కూతురుగా ఖచ్చితంగా కోర్టుకు వెళ్తామని చెప్తున్నారు. మనం చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా చేరుకున్నారు. అక్కడ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కుటుంబ సభ్యులను సైతం లోపలికి రానివ్వటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం హరీష్ రావు లోపలికి వెళ్లారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ కూడా లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఈడీ విచారణలో భాగంగా ఇవాళ అరెస్టు అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి న్యాయవాది ఎవరైతే ఉన్నారో న్యాయవాదికి సోమ భరత్కు సమాచారం ఇచ్చారనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం హరీష్ రావుతో పాటు కేటీఆర్తో పాటు సోమ భరత్ లోపలికి వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత దీనిపైన మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏది ఏమైనా అప్రజాస్వామికంగా మహిళను చూడకుండా ఒక నాయకురాలుగా ఉన్నటువంటి ఒక ఉద్యమ నాయకురాలు కూతురుగా ఉన్నటువంటి మహిళను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రస్తుతానికి నందినగర్లోని ఎమ్మెల్సీ కవిత నివాసాన్ని చేరుకుంటున్నారు. ఇక కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ చేరుకున్నటువంటి ఈడీ అధికారులు పదే ఆమెను గతంలో కూడా వేధించినటువంటి ఈడీ అధికారులు ఇవాళ కుట్రపూరితంగా ఆమె అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం ముందుగా ప్లాన్ చేసుకొని వచ్చారు. ఇక కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ బీజేపీ పార్టీ చేస్తోంది. దాంట్లో భాగంగానే ఈ కుట్రలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జాగృతి నాయకులు ఎమ్మెల్సీ కవిత నివాసాన్ని చేరుకొని ఇక్కడ ఆ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వ్యవహారం ఈ జరుగుతున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎదుర్కొంటాం. ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజా కోర్టులో అదేవిధంగా న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా మేము కుట్రలు బద్దలు కొట్టే విధంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. లోపలికి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా చేరుకున్నారు. వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళి వారితో పాటు న్యాయవాది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లీగల్ సెల్ న్యాయవాది సోమ భరత్ కూడా లోపలికి వెళ్ళారు. వారికి ఎట్లాంటి సమాచారం ఇస్తారు, ఏం జరిగిందనేటువంటిది ఎట్లా చెప్తారనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం మాజీ ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ కూతురును ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం మాత్రం చాలా దారుణం. ఎట్లాంటి సాక్ష్యాలు లేకుండా కావాలనే పదే ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీంట్లో భాగంగానే అనేక రకాలుగా ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. ఢిల్లీకి పిలిపించి విచారించడం కావచ్చు, లిక్కర్ స్కామ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక రకాలుగా ఆమె పైన ఇబ్బందులకు గురి చేస్తూ విచారణలో సైతం ఆమెను మహిళను చూడకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నటువంటిది గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఆమె చెప్పుకొచ్చారు. ఇవాళ నేరుగా ఇంటికి వచ్చి కోర్టులో ఇష్యూ పెండింగ్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు సోమవారం దీన్ని విచారిస్తామని చెప్పినప్పటికీ కనీసం దీనిపైన ఎట్లాంటి కోర్టులో ఉన్న గౌరవం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈడీ అధికారులు ఇవాళ చేస్తున్నటువంటి సర్చెస్ ఏవైతే ఉన్నాయో ఆమెకు సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదో ఇది పూర్తిగా అప్రజాస్వామికం. పూర్తిగా రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే సిగ్గేస్తున్నటువంటి మాత్రం మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరోవైపు ఇవాళ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుట్రలు చేస్తూ కేవలం
వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అనేక రకాలుగా ఈడీలు ఐటీల పేరుతో సిబిఐని ఉపయోగించి ఈ 3 శాఖల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా జరుగుతోంది. గతంలో అనేక రాష్ట్రాల్లో మనం కర్ణాటకలో చూసాం, మహారాష్ట్రలో చూసాం, తమిళనాడులో చూసాం, తాజాగా ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరినైనా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, వారు లొంగకపోవడంతో ఇలాంటి అక్రమ కేసులు, నిర్బంధ కేసులు పెడుతూ వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కేటీఆర్ ఇద్దరు కూడా కవిత నిశాంత్ చేరుకున్నారు. ఆమెతో పాటు సోమ భరత్ కూడా చేరుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున ఖచ్చితంగా మేము ఎదుర్కొని తిరుగుతాం. న్యాయ వ్యవస్థలో మాకు ఇంకా నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయాన్ని అప్రజేతం, న్యాయ వ్యవస్థను కూడా తప్పుదో పట్టించే విధంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంతో దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని చెప్తున్నారు. కోర్టులో ఇష్యూ పెండింగ్లో ఉండగా ఇవాళ కావాలని పదే ఈ చేస్తున్నటువంటి ఈడీ అధికారులు చేస్తున్నటువంటి ఏవైతే ఈ సోదాలు ఉన్నాయో, అరెస్టులు ఉన్నాయో, ఇది పూర్తిగా రాజ్యాంగానికి లోబడి లేకుండా అప్రజాస్వామ్యం కొనసాగుతున్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ కేడీ మోడీ అంటూ నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నటువంటి నినాదాలు చేస్తున్నటువంటి కనిపిస్తోంది. మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. మరోవైపు ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అరెస్టు సోమ భరత్ ద్వారా ప్రస్తుతానికి కుటుంబ సభ్యులకు తెలియజేస్తారని చెప్తున్నారు. కవిత అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి మాత్రం ఇక్కడ చెప్తా ఉన్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా పదే కావాలని ఈ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఈడీ అధికారులు అన్ని రకాలుగా ప్రయత్నం చేసి వారు ఇక ఏం చేసేది లేక అక్రమంగా అరెస్టు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే యథావిధిగా ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయకూడదు. సో దే ఆర్ డూయింగ్ దిస్. సో లోపల శ్రీధర్ రెడ్డి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగల్. సో అలాంటి ట్రాన్సిట్ వారెంట్ ఏమీ లేదు ఇక్కడ. సో ఒకవేళ ఈడీ అలాంటి ఏదైనా స్టెప్స్ చేస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ అగెయిన్స్ట్ లా. అదే అంటున్నా, చట్ట ప్రకారము యాక్చువల్ గా చూస్తే అలా అరెస్ట్ చేయడానికి లేదు. వాళ్ళకి ట్రాన్సిట్ వారెంట్ మనకి ముందే చూపించాలి. ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావాలి. ట్రాన్సిట్ వారెంట్ అలాంటిది ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అలాంటి స్టెప్స్ ఏమైనా తీసుకోవాలంటే కంపల్సరీ దే హ్యావ్ టు గెట్ ద ట్రాన్సిట్ వారెంట్ విచ్ దే డజంట్. ఇప్పుడు లోపల వెళ్ళారు, తెలుస్తుంది కొంచెం సేపట్లో మీకు చెప్తారు. అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిన ప్రకారం ఏంటంటే అలా సంభావనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ అలా ఉన్నా కూడా వితౌట్ ట్రాన్సిట్ వారెంట్ అరెస్ట్ చేయడానికి లేదు. సో అది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.